రాజకీయంగా బలమైన కుటుంబంగా గుర్తింపు పొందిన అన్న కుటుంబాన్ని ఎలాగైనా అణచివేయాలన్న కుట్రతో తెరచాటు రాజకీయాలు చేయడంతో ఆత్మాభిమానాన్ని చంపుకోలేక వైసీపీకి రాజీనామా చేస్తున్నారని అన్న రామకృష్ణ యాదవ్ తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్ వద్దకు తన అనుచరులు వందలాది మందిగా చేరుకుని నినాదాలు చేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతి నగరపాలక సంస్థలో రాజీవ్ నగర్ గ్రామ పంచాయతీ విలీనం కాకముందు నుండి జీవకోన ప్రజలతో మమేకమై దీవించామని అన్నారు. అక్కడి ప్రజలతో మా అన్న కుటుంబానికి విడదీయరాని బంధం ఉందని, తమకు వెన్నుదన్నుగా ఎల్లప్పుడూ నిలిచే ప్రజలతో సమీక్షించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి నిర్ణయం తీసుకున్నామని అన్నారు. మేము అడగకపోయినా మేయర్ పదవి ఇస్తానని ఆశ చూపించిన వ్యక్తి నేడు మా కుటుంబ ప్రాబ్లం తగ్గించే విధంగా కుయుక్త రాజకీయాలు చేయడానికి పూనుకోవడం బాధాకరమని అన్నారు. మా యాదవులతోనే మమ్మల్ని తిట్టిస్తూ ఐక్యంగా ఉన్న యాదవులలో వేరుధ్వ ఆలోచనలు కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్న రామచంద్రయ్య మాట్లాడుతూ గడిచిన 5 ఏళ్ల కాలంలో ఎన్నడూ లేని విధంగా మా కుటుంబంపై అణచివేత ధోరణి గమనించామని, ఇందుకు నిరసనగా రాజీనామాలు చేశామని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే మాటలకు ఆయన ప్రవర్తన శైలికి తీవ్ర వ్యత్యాసం ఉందని తెలిపారు. తిరుపతిలో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అడ్డుకున్నది, నేడు అమ్మకాలకు ప్రోత్సహిస్తున్నది వారు కాదా అని ప్రశ్నించారు. పదవుల కోసం దిగజారిపోయేంత వ్యక్తిత్వం తమకు లేదని, పదవుల కోసం ప్రాకులాడేవారు ఎవరో తిరుపతి ప్రజలందరికీ తెలుసునని అన్నారు. కార్పొరేట్ పదవులకు కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దమ్ముంటే జీవకోన ప్రాంతంలో పదవి గెలుచుకోవాలని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే తన కుటుంబంపై చూపుతున్న అణచివేత ధోరణికి నిరసనగా నేడు దాదాపు 500 మంది మూకుమ్మడిగా రాజీనామా చేశారన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మాజీ సర్పంచ్ అన్న మల్లీశ్వరి, మాజీ ఎంపీటీసీలు శేఖర్ యాదవ్, వెంకటేష్ యాదవ్, బాలరెడ్డి, చిరంజీవి, బుజ్జమ్మ, మునస్వామి యాదవ్, ఆది కేశవులు, అన్నా నారాయణ తదితరులు పాల్గొన్నారు. 2 కార్పొరేటర్ అయ్యారు. వారికి కనీసం ఇంటిమేషన్, పార్టీ మీటింగ్ ఇంటిమేషన్ కానీ, ఏరియాలో వేసిన రోడ్లు కావచ్చు, వాలంటరీ వ్యవస్థ ఎవరు పెడతారండి? కార్పొరేటర్లే కదా. ఇతరులు కార్పొరేటర్ల వల్ల మేము ఆ విధంగా మేము ప్రవర్తించలేదు కదా. ఎక్కడైనా కానీ మాలో కరెక్షన్ ఉందా? ఆ ఏరియాలలో పోయి విచారించండి. బోర్ వేస్తే డబ్బు తీసుకున్నామా? రోడ్లకి బోర్లు వేసేటప్పుడు మేము ఏడా డబ్బులు అడగలేదు, డిమాండ్ చేయట్లేదు. ఇండ్లు కట్టే చోట మేము పనులు నిలిపించలే. ఇంకా మేము అధికారులు నడిచి పేదవాళ్ళు ఇల్లు కట్టుకుంటారు, ఆడిపోయి మీరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? మేము నిలదీసిన వాళ్ళమే. ఆ విధంగా ఒక వాలంటీర్ని పెట్టుకునే శక్తి లేనప్పుడు ఎందుకు ఉండాలా? చెప్పండి, మీరే చెప్పండి. ఫ్యూచర్ కాలం నిర్ణయిస్తుంది. గౌరవం ఉండే చోట ఉండాలి, గౌరవం లేని చోట ఉండలేం కదా. ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చాను, మీరు మమ్మల్ని అడగడంలో తప్పులే. మీకు ఇచ్చే రెస్పెక్ట్ నేను ఇచ్చినప్పుడు నాకు ఇచ్చే రెస్పెక్ట్ మీరు ఇస్తారు. రెస్పెక్ట్ లేని చోట ఏం చేయగలం చెప్పండి. అంతే మా బాధ. పార్టీకి ఏమో మేము వ్యతిరేకులేము కాము. మాకైతే కుటుంబ పరంగా పిల్లలకు జరిగిన అన్యాయం మీద మేము మాట్లాడుతున్నామే కానీ, వాళ్ళ దగ్గర చెప్పించినారని మాట్లాడుతున్నామే కానీ వేరే విధంగా లేదు. ఇప్పుడేమో నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా చెప్పండి? మీరు చెప్పేమన్నా తీస్తానంటే చెప్పండి, మీ వెనకాల వచ్చేస్తారు. చెప్పండి. ఇప్పుడు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసెట్టుకుంటే ఓహో వీళ్ళు స్వార్థానికి వాడుకున్నారు అనొచ్చు. నాకేమి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వరు కదా. తప్పులేదండి, అడగడంలో తప్పులేదు. ఇది రైట్ టైం అని మేము అనుకోలేదు. మా ప్రాంతం అభివృద్ధి కావాలి. డిస్టర్బ్ చేసి ఆ ప్రాంతాన్ని మేము అభివృద్ధి చేసుకోకుండా ఉండడానికి అవకాశం ఉందా లేదా చెప్పండి. మేము అప్పుడు రిజైన్ చేస్తుంటే జరుగుండదని మా ఆలోచన. 48, 49 కార్పొరేటర్లకు సంబంధించి ఎలక్షన్కు ముందే ఆఫీసు ఓపెన్ చేసాం, వైఎస్ఆర్సీపీ ఆఫీసు. దాంట్లో కరుణాకర్ రెడ్డి గారి ఫోటో పెట్టాం, శాసనసభ్యులది. ఈరోజు పోటీ చేయబోతున్నటువంటి ప్రజెంటు అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి భూమనక అభినయ్ రెడ్డిది పెట్టినాము, అంబేద్కర్ది పెట్టినాము, పూలేది పెట్టినాము. ఆయన చేత ఓపెన్ చేయించినాము. 2 నెలలు తిరగకుండానే మా ఆఫీస్కే 500 గజాల దూరంలో పోటీ ఆఫీస్ పెట్టడం ఏందండి? అది ఏందని నిన్నే పిలిచి మేము ఆఫీస్ పెట్టినప్పుడు మా ఆఫీసు పైన 500 గజాలలో పక్కంతా పెట్టచ్చు, 5 వార్డులలో ఏడైనా పెట్టచ్చు, ఇంకొక ఆఫీసు పక్క రోడ్లో కూడా పెట్టచ్చు. మమ్మల్ని అవమానపరిచే విధంగా ఆఫీస్ పెట్టి వేరే వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇచ్చి వాళ్ళ ద్వారా నుంచి అక్కడ పనులు చేస్తూ వస్తే మాకు కార్పొరేటర్లు ఇచ్చినట్టని మీరు అనుకుంటున్నారా? మేము అనుకోవడంలా, మాకు ఇచ్చినారని. నగరం అంతా పెట్టచ్చు, ఒక ఆఫీస్ ఆడ మాది కార్పొరేటర్లు పెట్టుకున్నటువంటి ఆఫీస్ దగ్గర. సార్ నేను అనేది నగరం అంతా పెట్టినారు సార్.
మా వీధులు 6 వీధులు ఉంటాయి, ఇటువంటి వీధులు 6 ఉంటాయి. ఎక్కడికి ఉత్తరము దక్షిణం వీధులు 6 ఉంటాయి మా యొక్క ఏరియాలో, రాజీవ్ గాంధీ కాలనీలో. మా ఇద్దరు బిడ్డలకు సంబంధించినటువంటి ఆ వార్డులోనే పెట్టకపోతే ఆ పక్క పెంచలేదు వార్డు ఉంది, ఇంకొక వార్డు ఉంది, ఆడ పెట్టచ్చు కదా ఆఫీసు. మా పక్కనే తీసుకొచ్చి పెట్టడం అంటే మా అభివృద్ధిని అడ్డుకోవడం కాదా అంటున్నాను నేను. రాజకీయంగా ఇచ్చినట్టు ఇచ్చి సార్ విషం కక్కినాడు సార్. ఆయన గెలిచిన తర్వాత అడుగున విషం కక్కినాడు సార్. కక్కలేదేమో చెప్పమానండి. ఇప్పుడు నేను చెప్పినట్టు ఏవి అబద్ధాలు కాదు. మా ఆఫీస్ పక్కన మెతుకొచ్చి నీ కొడుకుని నిన్ను పెట్టి మేము ఆఫీస్ పెడితే 2 ఆడబిడ్డలు ఇల్లు తిరగాలంటే కష్టము. ప్రజలందరూ కూడా వచ్చి అక్కడ ఏదైనా ఉంటే వాళ్ళకి కంప్లైంట్ చేస్తారని ఒక మనిషిని పెట్టి డాక్టర్ డ్యూటీ చేసుకుంటా అక్కడికి పోయేసేసి ఈవినింగ్ అయితే అధికారులకు చెప్పడం కోసం ఇంకా ఇట్లా ఆడబిడ్డ 7 నెలల్లో డెలివరీ అయ్యింది కాబట్టి ఆఫీస్ పెట్టి మేము పెడితే మా 500 గజాలకు అవతల గంగమ్మ గుడి కిందకి వచ్చి ఆఫీస్ పెట్టడం అంటే అభివృద్ధిని కోరుకోవడం అని మీకు అనిపిస్తే సంతోషం.